హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రుబ్బే పని ఏమీ లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే బేసిన్ చిల్లా రెసిపీ చూపిస్తున్నాను. మంచి ప్రోటీన్లు కలిగి ఉండే ఈ బేసిన్ చిల్లా ఆరోగ్యానికి చాలా మంచిది. 2 కప్పుల శనగపిండి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక అర చెంచా జీలకర్ర, ఒక అర చెంచా పసుపు, ఒక అర చెంచా వాము చేతితో నలిపి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. పిండి అంతా ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసింది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచి ప్రోటీన్ కోసం ఒక పావు కప్పు మొలకెత్తిన పెసలు వేసుకోవాలి. ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న మెంతికూర, ఒక మీడియం సైజ్ టమాటో, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత కొన్ని బీన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు క్యారెట్ కూర వేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పన్నీరు సన్నగా కోరి వేసుకోవాలి. అన్ని కూరగాయ ముక్కలు బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మరీ చిక్కగా అనిపిస్తే ఒక అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకోండి. నేను ముందు కొద్దిగా ఒక పావు కప్పు పోసి చూశాను. ఇంకా ఒక పావు కప్పు అవసరం అనిపించి మిగతా పావు కప్పు కూడా అందులో కలిపేసాను. పిండి ఇలా గరిటె జారుగా ఉండాలండి, మరీ టైట్గా కూడా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. చివరిన ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ వేసి కలిపాను. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. అట్టు వేయంగానే అంటుకుపోకుండా ఒక 2 చుక్కల నూనె పెనానికి రాసుకోవాలి. ఈ బేసన్ చిల్లాకి పర్ఫెక్ట్ షేప్ ఏం లేదండి, ఎలాగైనా వేసుకోవచ్చు. స్టవ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పిండి వేసాక ఒక నిమిషం పాటు అలాగే కాలనిచ్చి మూత పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు అయ్యాక మనం మూత తీసి చెక్ చేసుకోవాలి. అట్టు మంచి రంగులోకి కాలాక రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. అంతేనండి, బేసన్ చీలా రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఇలాగే వేసుకోవాలని లేదండి, కొంచెం చిన్న సైజు కూడా వేసుకోవచ్చు. అట్టు 2 వైపులా కాలాక తీసి పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర బ్రెడ్ షేప్ మోల్డ్ ఉంటే దానిలో కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇలాగా ఈ మోల్డ్కి కొద్దిగా నూనె రాసి వేసుకోవాలి. అచ్చు బ్రెడ్ షేప్లోనే వస్తాయండి, చూడ్డానికి బ్రెడ్ లాగే కూడా ఉంటుంది. దీన్ని కూడా 2 పక్కల కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి. పిల్లలు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. దీనికి పిండి రుబ్బే పని అలాంటివి ఏమి ఉండదండి, చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇలా మొలకెత్తిన పెసలు, తర్వాత పన్నీరు, ఇంకా ఇన్ని కూరలు ఇవన్నీ వేసుకొని శనగపిండితో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ అట్టుకి నూనె కూడా ఎక్కువ పట్టదు. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.